దురందర్ ఈ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చింది చూడు, గూస్ బంప్స్ అంటారు చూడు, ఇట్లా ఎంటికలు నిలబడతాయి మామ. హిందూ క్యా బిగాడ్లేగా అప్నా, హిందూ డర్పుక్ హై. మీ హిందువులందరూ పిరికి పందులు. ఒక్కోడే మళ్ళా పాకిస్తాన్ బ్రిగేడ్ ని ఖతం చేసి వచ్చింది. దురందర్లో మాత్రం రణ్వీర్ సింగ్ మరణకాండ సృష్టిస్తున్న జాన్వర్ లెక్క కనబడ్డాడు. ఖతం. ధర్మా రిస్టోరింగ్. పరంధాముడికి వినిపిస్తే పరంధాముడు పంపించిన అంశం దురంధరుని రూపంలో భారత్లో ట్రైనింగ్ తీసుకొని గాయల్ హూ ఇసీలే అవి ఘాతక్ బనుంగా అని చెప్పి పోయినట్టు అనిపించింది. ఖాన్ మార్కెట్లలో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పి నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. అవి పాకిస్తానీ కా జో కిస్మతే అవి హిందుస్థాన్కే హాత్ మే రఖి. అబ్బా, వెయ్యనుగుల బలం నాకు ఇది. ఏ హిందూ చెప్పి మరి మీ చెడిలిప్పి. మార్చ్ 19 కలుద్దాం, సినిమా చూద్దాం. దురంధర్ సినిమా ఇట్లాంటి సినిమా తయారు చేయొచ్చు అని చెప్పి బాలీవుడ్లో కూడా ఎవడు అనుకోలే. సుమారు 3 minutes అని అనుకుంటా, 3 minutes 26 seconds అని అనుకుంటా ట్రైలర్ ఇది. ఈ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చింది చూడు, రిలీజ్ అయింది చూడు, అసలు గూస్ బంప్స్ అంటారు చూడు, ఇట్లా ఎంటికలు నిలబడతాయి మామ అని చెప్పి మనం మాట్లాడతాం కదా. ఎంటికలు నిలబడు కాకుండా ఇక నిజంగా చెప్పాలనంటే అసలు ఒక కొత్త ఉత్సాహం అని అనమాట. ట్రైలర్ స్టార్ట్ అయ్యే కంటే ముందు హమ్ పడోస్ మే रहते जितना भी जोर लगाना है लगा लो, హిందూ క్యా బిగాడ్లేగా అప్నా, హిందూ డర్పుక్ హై అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఒక రెడ్ సినారియో, ఒక రెడ్ స్క్రీన్, మాధవన్ ఆర్ అజిత్ దోవల్ క్యారెక్టర్ ఎవరైతే చేస్తారో ఆయనది టక్ మని ఇట్లా ఒక స్క్రీన్ మీదకి ఇట్లా ఒకటి వస్తుంది అని, అంటే అది షాకింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అని చెప్పి చెప్పనీకి. పడోస్ మే रहते జోర్ లగాలో, జోర్ ధురంధర్ 1 జిస్ తరీకేసే లగాయా అందరు చూసినాం మనం. ఆ జోర్ ఎట్లుండే, ఆ మోతబర్ ఎట్లుండే అన్నది మనం అందరం చూసినాం. ఒక్కోడే మళ్ళా మిర్జా అలీ హంజా అనుకుంటా కదా, హంజా అలీ మిర్జా, రణ్వీర్ సింగ్ లాగా ఒక్కోడే మళ్ళా పాకిస్తాన్ బ్రిగేడ్ని ఖతం చేసి వచ్చిండు. జిత్నా జోర్ లగానా అవి ఏకీ 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 ఒకటే. హమ్ బేజైతే ఏక్ లేకిన్ మీరందరూ దేక్ లియే చెడ్డి కోల్కే దేక్ అని అంటారు చూడు. ఆ రకంగా మొత్తం సినిమా దురంధర్ 1 పోయింది. నేను రాసుకొని వచ్చిన సీన్లు ఏవి మిస్ కావద్దనని. ఒకటా రెండా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను మాట్లాడాలని అంటే 51 సన్నివేశాలు ఉన్నాయి క్లియర్గా. ఒక దురంధర్ ట్రైలర్లా 3 నిమిషాల 26 సెకండ్ల ఉన్న ట్రైలర్లా 51 సన్నివేశాలు ఉన్నాయి. కట్ చేసి సీన్ లోపలికి పోయి జోర్దారి పడోస్ ఎక్సెట్రా హిందూ డర్పుక్ అని అన్న తర్వాత హిందూ ఏందర్ అనేది ఈ దురంధర్ 2 మూవీలో పరిచయం అవుతుంది. ఎట్లా అని అంటే ఒక చినిగిపోయిన పోస్టర్ రైమాన్ డకేట్ కనబడుతుంది. రైమాన్ డకేట్ చినిగిపోయిన పోస్టర్ నుంచి కనబడ్డది అని అంటే ఒక అంటే ఇక రైమాన్ డకేట్ యొక్క పవర్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతున్నది అని ఈ దురంధర్ 2 రివెంజ్లో కూడా మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే కంప్లీట్గా ఇలా ల్యారీలా కంప్లీట్గా చేంజ్ అయిపోతున్నది, ఏదో కొత్తగా కనబడుతున్నది అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఆ సినిమాలో చూస్తే మీకు మీసాలు తీసిన రణ్వీర్ సింగ్ కనబడతాడు, దాని తర్వాత ఒక చిన్న లైట్ గడ్డం ఉన్న రణ్వీర్ సింగ్ కనబడతాడు, దాని తర్వాత దురంధరుడు హంజా అలీ మిర్జా రూపంలో రణ్వీర్ సింగ్ కనబడతాడు. హూ ఇస్ నన్ అదర్ దెన్ ది దురంధర్ క్యారెక్టర్ ఆఫ్ ది మూవీ. ఆయన ట్రైనింగ్ చేస్తున్నట్టు కనబడతాడు. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఏ రకంగా ఆయనని ఘాతక్ ట్రైనింగ్ తయారు చేసిరో చెప్తారు. దాని తర్వాత ఆయన ఎంత ఓపిక ఉండాలనో కూడా మనం దురంధర్ 1 సినిమాలో ఆయనకు తోటి అసెట్స్ ఎవరైతే ఉంటారో పాకిస్తాన్లో చెప్పినట్టు మొత్తం క్లీన్ కట్గా చెప్తారు. కాకపోతే ఇందులో ఆలోచించాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. సినిమా నడుస్తుంటే కంప్లీట్గా రణ్వీర్ సింగ్ మీద, యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ కదా, యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ ఏ రకంగా కనబడ్డాడు నాకు తెలియదు, కానీ దురంధర్లో మాత్రం రణ్వీర్ సింగ్ ఒక కొత్త జాన్వర్ లాగా కనబడ్డాడు. అక్కడ యానిమల్ ఉండొచ్చు, ఇక్కడనైతే ఒక జాన్వర్ లెక్క, జంగ్లీ జాన్వర్ లెక్క, మామూలుగా కాదు మరణకాండ సృష్టిస్తున్న జాన్వర్ లెక్క కనబడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తుంటే ఒకటి మీరు ఆ ట్రైలర్లో చూస్తుంటే ఇట్లా రణ్వీర్ సింగ్ ఇట్లా మీసాలు తీసిన రణ్వీర్ సింగ్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను ట్రైలర్ 4-5 సార్లు చూసిన. ఇట్లా ఒక సుదర్శన చక్రం వెనకకి తిరిగినట్టు అనిపిస్తుంటుంది. అంటే ధర్మా రిస్టోరింగ్ అని అంటాం కదా, కాలచక్రం అని అంటారు కదా. బిడ్డ నువ్వు అన్నావు కదా హిందూ డర్పుక్ హై, పడోస్ మే रहते అని అన్నప్పుడు అది ఆ పడోస్ మే रहते హై అన్న మాట పరంధాముడికి వినిపిస్తే పరంధాముడు పంపించిన అంశం దురంధరుని రూపంలో భారత్లో ట్రైనింగ్ తీసుకొని గాయల్ హూ ఇసీలే అవి ఘాతక్ బనుంగా
అని చెప్పి పోయినట్టు అనిపించింది. ఆ సుదర్శన చక్రం తిరిగినట్టు అనిపించింది. ఆ ఫైర్ వర్క్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్. ఇక సెన్సార్ బోర్డు కూడా ఖతం చేయడానికి ఏడ బ్లాస్టులు చేస్తే ఏడ వైలెన్స్ అవుతుందో అని అంతా అని అంటే స్క్రీన్ ప్లే అదంతా దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా మూవీ రివ్యూలు చేయడానికి రాదు కాబట్టి ఎట్లా పేల్చుకుంటూ వచ్చిరని అంటే చాలా సింపుల్గా స్మూత్గా కళ్ళకు ఆకట్టుకునేటట్టు పాకిస్తాన్ వాళ్ళ బట్టలు ఎట్లా ఉడదీసిరు అనేది క్లియర్ కట్గా చెప్పిండ్రు. దాని తర్వాత ఆయన పేరేముంటుంది, సలీం చౌదరి అనుకుంటా, సంజయ్ దత్ క్యారెక్టర్ ఏదైతే దురంధర్ 1 సినిమాలో మనం చూసినాము, ఆయన ఒక దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని చంపుతుంటాడు. బోత్ దర్ద్ హో రా హై సాబ్ అని అంటే దర్ద్ హోగా రే మర్ద్ కో హీ దర్ద్ హోగా, దర్ద్ హే వహా మర్ద్ హే అని అన్న ఒక డైలాగ్ ఉంటుంది చూడు. అక్కడ కూడా ఒక స్పెసిఫిక్ కోర్ కాన్సెప్ట్ కనిపిస్తుంది, స్విచ్చింగ్ ఆఫ్ ది గేర్స్. మేబీ మళ్ళా సంజయ్ దత్ ఇక్కడ మన హంజా అలీ మిర్జా అలీ హంజా, ఈ పేరు ఇద్దరు కన్ఫ్యూజన్ వస్తుంది, మిర్జా అని అనుకుందాం చలో, ఈయనతో చేతులు కలిపినట్టు మనకు అనిపిస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలా మనం మాట్లాడాలా అని అంటే అసలు ఈ సినిమాలో సంజయ్ దత్తే కానివ్వండి, రణ్వీర్ సింగే కానివ్వండి, అర్జున్ రాంపాలే కానివ్వండి, అండ్ మెయిన్ క్యారెక్టర్ దురంధర్ 1లా ఊపి పడేసిండు చూడు షేరే బలోచ్ పాటల, అదే ఫ్లిపరాచి పాటల మన అక్షయ్ ఖన్నా. అసలు వీళ్ళు స్టార్లు కదా, వీళ్ళని ఎన్ని రోజులు సైడ్ లైన్లో పెట్టి బాలీవుడ్లో ఈ అడ్డమైన కింగ్ ఖాన్లు ముంగడికి వచ్చి ఖాన్ మార్కెట్ బ్రిగేడ్ని మనకు అమ్మిరు చూడు. ఎంత క్లియర్ కట్గా వాళ్ళు చేసిన న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉన్నాయో దురంధర్ 1లా మనకి ఎంత క్లియర్ కట్గా కనబడ్డాయి. వెదర్ ఇట్ మే బి రెహమాన్ డకేట్ క్యారెక్టర్ చేసిన అక్షయ్ ఖన్నా, మన సలీం చౌదరియో ఏదో క్యారెక్టర్ చేసిన సంజయ్ దత్, థర్డ్లా మన రణ్వీర్ సింగ్, అండ్ ఫోర్త్లా మన అర్జున్ రాంపాల్ మేజర్ ఇక్బాల్ పాత్ర పోషిస్తాడు. మేజర్ ఇక్బాల్ పాత్ర పోషిస్తున్న అర్జున్ రాంపాల్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఈ ట్రైలర్లో, ఏందనంటే కాఫీరోం కా సర్ మే ముషరఫ్కు భేట్ దియాతా అంటే ఇండియన్ ఏజెన్సీలు ఎవరన్నా అక్కడ పట్టుడు పోతే అలా తల నరికి ముషరఫ్కి ఇచ్చిన నేను ఇంకొకసారి దూంగామే జర్వారీ సాబ్కు యా ఎక్సెట్రా ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఉండేనో ముషరఫ్ తర్వాత వాళ్ళకి ఈసారి ఇంకొకసారి ఇస్తా అన్న మాట. అండ్ మేజర్ ఇక్బాల్ని ఏ రకంగా లేపేస్తారు, మళ్ళీ మేజర్ ఇక్బాల్ని అన్నోన్ గన్మెన్లు లేపుతారు, ఆ ప్రస్తావన కూడా క్లియర్ కట్గా వస్తుంది. ప్రస్తావన క్లియర్ కట్గా తీసుకొని వచ్చి ఇక్కడ దాన్ని ఏమంటారు, మేజర్ ఇక్బాల్ ఏ రకంగా లేపేసిండ్రు ఎక్సెట్రా అని మాట్లాడతారు. చుమ్మేశ్వరి పర్ఫార్మెన్స్ అని చెప్తా. మేజర్ ఇక్బాల్ కూడా అర్జున్ రాంపాల్ ఏదైతే క్యారెక్టర్ పోషించిండు కదా మేజర్ ఇక్బాల్ది, అది కూడా నువ్వు తీసుకొని చూస్తే అబ్సల్యూట్గా జస్టిఫైడ్ చేసినట్టు ఉండే. దానికంటే నువ్వు తీసుకొని పోతే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రణ్వీర్ సింగ్, నునుగు మీసాలు, లైట్ గడ్డం, అండ్ తర్వాత కంప్లీట్గా ఒక మన హంజా అలీ మిర్జా అలీ హంజా వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెట్టుకొని ఆయన తీసుకోపోయిన నరేటివ్ ఏదైతే ఉందో జాన్వర్ లెక్క, ఖాన్ మార్కెట్లలో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పి నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే కంప్లీట్ మెల్ట్ డౌన్ అవుతుంది బాలీవుడ్. ఎందుకు చెప్పాలా, దురంధర్ 1 సినిమా వచ్చినప్పుడు ఇంకెవరికి తెలియదు ఇది ఎట్లుంటుంది, ఏ రకంగా పోతుంది, బాలీవుడ్లో కూడా ఇట్లాంటి మూవీలు తీయొచ్చా ఇన్ని రోజులు అని చెప్పి ఒక ఆలోచన వేరే రకం ఉండే. బట్ అది ఆల్ ఆఫ్ ది సడన్ ఈ రకంగా సినిమా వచ్చేసరికి దీనికి ఎంత రెసిస్టెన్స్ రావాలో నాకు తెలియదు, కానీ ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదేదో సెకండ్ పాయింట్ ఏముంటుంది అని అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆఫ్ దురంధర్ 2. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి నేను ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆల్రెడీ దీని అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని జాగాలలో ₹1,00,000 అయిపోయినాయట. హైదరాబాద్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో సుమారు ₹1,00,00,000 దాకా అయిందట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆల్మోస్ట్ ₹1,00,00,000 ఆల్రెడీ హైదరాబాద్లో అయిపోయిందట. అంటే హైదరాబాద్ మార్కెట్లో ఎస్పెషల్లీ ఎంతమంది జాతీయవాదులు ఉన్నారండి, ఎంతమంది దేశభక్తులు ఉన్నారండి అని చెప్పి నేను అది చూస్తుంటే, ఆ సోషల్ మీడియా పోస్టులు కొన్ని చదువుతుంటే వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవం లేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ చదవనికే కూడా ఆహ్లాదకరంగా ఉండే కదా అని చెప్పి అనిపించింది. సో ఈ పిక్చర్ అరౌండ్ సమ్ 2,500 crores బాక్స్ ఆఫీస్లో తీసుకోబోయేటట్టు ఉందనంట. నేను అందుకనే ఏమంటున్నానంటే March 19th కదా ఈ సినిమా రిలీజ్ అయ్యేది, March 19th సినిమా రిలీజ్ అవుతున్నది. నేనేమంటున్నా, ఫస్ట్ టైం ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మనం అందరం థియేటర్లకు పోదాం. మేము కూడా లాస్ట్ టైం థియేటర్లకు పోయే కంటే ముందు కూడా చెప్పినాం ఈసారి దురంధర్ సినిమా మేము టీంతో పోతున్నామని. నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు ఏదైతే పోతున్నాం చూడు, మేము 2 రోజుల ముందో 1 రోజు ముందో ఖచ్చితంగా చెప్తాం. అవసరమైతే ఆడందరం కలుద్దాం, హంగామా మచాద్దాం హౌస్ ద జోష్ అని చెప్పి కంప్లీట్గా డీటెయిల్గా దాన్ని తీసుకొని పోదాం. ట్రైలర్ ఎండ్ అయ్యేటప్పుడు
ఒక కాన్సెప్ట్తో ఎంటర్ అవుతుంది. అంటే ఇట్లా ఒక స్క్రీన్ మీదకి ఇట్లా వస్తూ ఉంటుంది. ఏంటంటే హోస్లా ఇంధన్ ఆర్ బదులా, హోస్లా ఇంధన్ ఆర్ బదులా. హోస్లా అంటే కరేజ్, ఇంధన్ అంటే ఫ్యూయల్, అండ్ బదులా అంటే రివెంజ్. నాకు అన్నిటికంటే నచ్చింది ఏంది తెలుసా? అవి పాకిస్తానీ కా జో కిస్మత్ హై అవి హిందుస్థాన్ కే హాత్ మే రఖి. అబ్బా, 1000 ఏనుగుల బలం నాకు ఇది. పాకిస్తాన్ కిస్మత్ ఎవరి చేతిలో పెట్టిర్రు? హిందుస్థాన్ యొక్క చేతులలో పెట్టిరు. ఇక లాస్ట్కి మన జమీల్ భాయ్ వస్తాడు కదా, లాస్ట్కి జమీల్ భాయ్ వచ్చి జర్దారీ సాబ్ని ఎవరినో గలవనికి వచ్చినప్పుడు క్యా ఆప్ సఫేద్ ఆ బాతుల గురించి ఏదో మాట్లాడుకుంటా ద బటక్స్ ఆర్ రియలీ వైట్ అని చెప్పి మాట్లాడతాడు. అంటే ఆ డక్స్ యొక్క బటక్స్ పిర్రలు మంచి తెల్లగా ఉన్నాయని చెప్తాడు. అప్పుడు అక్కడ కనిపించింది సంజయ్ దత్ అనమాట. సో ఇక్కడ ఏమేమి అనిపిస్తుంది అంటే రణ్వీర్ సింగ్ కంప్లీట్గా లైరాన్ డామినేట్ చేసేటట్టు ఈ సినిమా చూపెట్టవచ్చు. అండ్ రణ్వీర్ సింగ్ ఎవరైతే భార్య జమీల్ బిడ్డని చేసుకుంటాడు చూడు, ఆమె గన్ పట్టుకొని మనకు కనబడుతుంది. సో గన్ రణ్వీర్ సింగ్ మీదకి ఎత్తి అండ్ అలాగనే చంపొచ్చు. అండ్ జమీల్ గారు కమినాడే ఉండే కాబట్టి ఆల్రెడీ ఒకసారి ఒక పార్టీని డంప్ చేసిండు కాబట్టి సో ఖచ్చితంగా ఈ జమీల్ గారు ఇంకొకరితో చేతులు కలిపే కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి బిడ్డనే మనోని లేపేసి ఉండొచ్చు. జోబియే పర బదలాతో హే అన్నారు కదరా, పడోస్ మే హే క్యా ఉఖాడ్లేగా ఏక్ హిందూ చెప్పి మరి మీ చెడ్డిలిప్పిండు. చెప్పి మరి ఇదే పెట్టు తమ్నేల్ దురంధర్ 2 చెప్పి మరి చెడ్డిలిప్పినాం ఒక్కొక్కడిది. అసలు ఇది ఇండియాలో ఎంత హిట్ అవుతుందో నాకు తెలియదు. పాకిస్తాన్లో మాత్రము భయంకరంగా హిట్ అవుతుంది. ఇంత ఇజ్జతా మా దీషిన్రు అని చెప్పి హిట్ అవుతుంది. ఇంకొక ఆనందం విషయం ఏంది తెలుసా? ప్రియాంక చోప్రా ఒక పోడ్కాస్ట్ చూసిన మొన్న. ప్రియాంక చోప్రా కూడా ఇక బాలీవుడ్లతో ఆమెకు సంబంధం లేదు అని తెలియంగానే ఉతికింది చూడు బాలీవుడ్ని కూడా. ప్లస్ ఆమె ఇండియన్ రూట్స్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది చూడు. కొంచెం మాట్లాడడానికే నిజంగా కొంచెం ఆనందం అనిపిస్తుంది. ద చేంజ్ ఈజ్ విజిబుల్, కనిపిస్తుంది చేంజ్ ఏడాదాకా వస్తుంది ఇప్పుడు బాలీవుడ్లానని. ముందు వెనకటికి గలీమే సీతారో ఇలా నోట్లలో మనవాడు. అండ్ తరుణ్ ఎపిసోడ్ ఏదైతే ఢిల్లీలో దురదృష్టపు ఘటన జరిగిందో, జాహ్నవి కపూర్ కూడా లిబరల్లో పచ్చకడ కొట్టింది. లిబరల్లకు పచ్చకడ కొట్టింది. ఇక స్వరా భాస్కర్ ఫింగర్ ఏడ పనిచేస్తుంది అనేది మన అందరికీ తెలుసు కాబట్టి అది పక్కకు పెడితే జాహ్నవి కపూర్ వీళ్ళందరూ ఈ లిబరల్లకు షాక్లు ఇస్తూ ప్రపంచంలో ఉన్న లిబరల్స్ అందరూ పక్కకు పెడితే భారత్లో ఉన్న లిబరల్స్ ఇంకా వాళ్ళకంటే కొంచెం కొసరు ఎక్కువ ఉన్నోళ్ళు కదా, వాళ్ళకందరికీ బగబగ ఏడేయడం మండుతుందో నాకు అసలు సమజ్ అయితలేదు. జోబీ హే జోర్తో హే అది అంటారు కదా, దర్ద్తో హోతా హై రే బాబా. ఈ లిబరాండర్లకు ఏం చెప్తున్నా అంటే దర్ద్తో హోతా హై और दर्द जिसको होता है तो वही मर्द होता है ना. तो मर्द दिखलाने के लिए तुम्हें दर्द सहना पड़ेगा, क्योंकि पाकिस्तानी का जो किस्मत है वो हिंदुस्तान के हाथ में है, था, है और हमेशा रहेगा. हमारे बदौलत जीते हो तुम लोग. మా పిచ్చం బతుకుల మీద బతకాల మీరు, మేము వేసిన బిచ్చం బతుకుల మీద అనేది దురంధర్ 2 సినిమా చూస్తారని చెప్పి అనుకుంటున్న ఫ్రెండ్స్. మార్చ్ 19 తర్వాత ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా మనం అందరం కలుద్దాం, సినిమా చూద్దాం. భారత్ మాతాకి జై.